ఈ వీడియోలో యూనిట్ 4A లెట్స్ ప్లాంట్ లెసన్‌లోని టెక్స్చువల్ అండ్ వర్క్ బుక్ యాక్టివిటీస్ అండ్ లెసన్స్ మొత్తం కవర్ చేయడం జరిగింది. దీన్ని మీరు పిల్లలకు ఉపయోగించుకోవచ్చు టీచర్స్. ఫస్ట్ వార్మప్ యాక్టివిటీ. ఈ పిక్చర్‌ని చూపించి అబ్జర్వ్ చేయమని చెప్పిన తర్వాత ఈ క్వెషన్స్ అడగవలసి ఉంటుంది. ఈ బొమ్మలు చూపించి పిల్లల చేత డిస్కషన్ చేయించాలి. ఆ డిస్కషన్‌లో పిల్లలు దాని గురించి మాట్లాడేటట్టు టీచర్స్ ఎంకరేజ్ చేయాలి. What is this picture? Yes, it is a plant. Plant. Repeat after me. Sow. Pour. Soil. Butterfly. Bee. Rani. This picture is రాణి. ఈ బొమ్మ వచ్చేటప్పుడు మీరు రాణిగా చదవాల్సి ఉంటుంది. ఈ పిక్చర్స్‌ని బట్టి నెక్స్ట్ స్టోరీ రీడింగ్ చేయాల్సి ఉంటుంది. Yes. This picture represents grandfather. Sow. ఈ బొమ్మలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? sow అంటే విత్తనాలు నాటడం. Pot. ఈ బొమ్మ పార్ట్‌గా రిప్రజెంట్ చేస్తుంది. ఆ బొమ్మ వచ్చినప్పుడు పార్ట్ అని చదవాలి. ద నెక్స్ట్ వన్ సాయిల్. సాయిల్. నెక్స్ట్ వన్ సీడ్. సీడ్. ఓకే. ప్లాంట్. ప్లాంట్. pour. Butterflies. Butterfly or more than one butterfly, butterflies. Flowers. Yes, this emoji represents happy. ఈ ఎమోజీ దేని రిప్రజెంట్ చేస్తుంది? హ్యాపీని. ఈ స్టోరీలో బొమ్మలొస్తాయి. ఆ బొమ్మ ప్లేస్‌లో పేరుని మీరు రీకాల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసారు కదా పిక్చర్స్‌లో. ఓకే. ఒక్కొక్క బొమ్మ రివీల్ చేస్తాను. వన్ డే వాట్ ఈస్ దిస్? రాణి. రాణి took a seed from her grandfather. His name రాజన్న. అతని పేరేంటి? రాజన్న. ఒకసారి లైన్ అంతా చదువుదాం. వన్ డే రాణి టుక్ ఏ సీడ్ ఫ్రమ్ హెర్ గ్రాండ్ ఫాదర్ రాజన్న. She wanted to sow the seed. ఆ లైన్ అంతా మళ్ళీ చదవండి. She wanted to sow the seed. She put it in a pot. She put it in a pot. She filled the pot with some
soil. Yes. Then she pours some water. Then she pours some water. Next one. After a few days, she saw a plant with some flowers in the pot. మళ్ళీ రీడ్ చేయండి ఈ లైన్ని. She saw a plant with some flowers in the pot. Rani felt happy to see butterflies and bees on her plant. ఒకసారి మొత్తం స్టోరీ అంతా రీడ్ చేద్దామా? Then she poured some water. After a few days, she saw a plant with some flowers in the pot. She felt happy. Rani felt happy to see butterflies and bees on her plant. This is the story. మీరు కూడా బొమ్మలతో చదవడానికి ట్రై చేయండి. తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి. ఓకే, రీడ్ దిస్ పారాగ్రాఫ్ 2 minutes ఇండివిజువల్లీ. పాయింటర్తో పాటు చదవండి. మళ్ళీ ఓకే, చదివారా? రైట్. కాంప్రహెన్షన్. Read the following sentences given below. Choose the correct option and write it in the given blanks. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. రాజన్న ఈజ్ ద డాష్ ఆఫ్ రాణి. బ్రదర్, గ్రాండ్ ఫాదర్, ఫాదర్. ఇక్కడ నేను పిక్చర్లో ఆన్సర్ చెప్పాను. ఆ పిక్చర్ ఏంటి రిప్రజెంట్ చేస్తుందో దాని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈ పిక్చర్ ఉంది. రెండోది, రాణి టుక్ ఏ డాష్ ఫ్రమ్ హెర్ ఫాదర్. ప్లాంట్, సీడ్, ఫ్రూట్. ఈ బొమ్మ ఏమై ఉంటుందో రీకాల్ చేయండి. రాణి డాష్ ద సీడ్ ఇన్ ద పాట్. త్రో, పుట్, క్రష్. ఇక్కడ హింట్, షీ డాష్ ఇట్ ఇన్ ఏ డాష్ ఇన్ ఏ పాట్ అని మనం ఆల్రెడీ చదివాం. అక్కడ డాష్లో ఏమొస్తుందో ఒకసారి రీకాల్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, షీ సా ఏ డాష్ ఆఫ్టర్ సమ్ డేస్. ఇక్కడ డాష్లో ఏంటిది? ట్రీ, ప్లాంట్, పాట్. ఇది ట్రీయా, ప్లాంటా, పాటా? ఓకే, రీకాల్ చేయండి. రాణి ఫెల్ట్ డాష్. ఈ ఎమోజీ దేనికి సంబంధించిందని చెప్పాను ఇందాక, ఆ ఆప్షన్. దాన్ని మీరు డాష్లో రాయాల్సి ఉంటుంది. రైట్. Rani felt happy to see a plant after some days. Her brother observed the picture and tell the parts of the plant. Flower. పువ్వు. Bud. మొగ్గ. Fruit. పండు.
leaves, ఆకులు, stem, కాండం, root, మొక్క వేరు, fruit, పండు, fruits, పండ్లు, flower, పువ్వు, flowers, పువ్వులు, root, మొక్క వేరు, roots, మొక్క వేళ్ళు, seed, విత్తనం, seeds, విత్తనాలు, tree, చెట్టు, trees, చెట్లు, hand, చేయి, hands, చేతులు, plant, మొక్క, plants, మొక్కలు, butterfly, సీతాకోకచిలుక, butterflies, సీతాకోకచిలుకలు, bee, తేనెటీగ, bees, తేనెటీగలు, child, పిల్లవాడు, children, పిల్లవాళ్ళు, వర్క్ యాక్టివిటీ పేజ్ నెంబర్ 123. ఫస్ట్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు కొన్ని పిక్చర్స్. లుక్ ఎట్ ద పిక్చర్స్ బిలో అండ్ నెంబర్ దెమ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇచ్చిన బొమ్మల్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఏంటది? ఫస్ట్ది డిగ్గింగ్. డిగ్గింగ్ అంటే తవ్వడం. ఇక్కడ పౌరింగ్. రెండవది పౌరింగ్ వాటర్. ఇక్కడ ఈ బొమ్మ పౌరింగ్ వాటర్ అంటే నీరు పోయడం. ఫ్లవరింగ్ పువ్వులు పూయడం. సోయింగ్ విత్తనాలు నాటడం. దేని తర్వాత ఏం చేస్తామనేది మీరు ఆర్డర్లో నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. యాక్టివిటీ 2లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ హెల్ప్ బాక్స్. ఇది హెల్ప్ బాక్స్లో ఇచ్చిన కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. బీస్, గ్రాండ్ ఫాదర్, సాయిల్, సీడ్, ఫ్లవర్. ఇందులో ఏ పదం దేన్ని రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకొని ఆ పదానికి సంబంధించిన పదాన్ని
బొమ్మకు సంబంధించిన పదాన్ని ఆ బొమ్మ ఉన్న ప్లేస్‌లో మీరు టెక్స్ట్ బుక్‌లో రాయాల్సి ఉంటుంది. రైట్? ఫస్ట్‌ది రాణి టుక్ ఏ సీడ్ ఫ్రమ్ హెర్ డాష్. షీ వాంటెడ్ టు సో ద డాష్. షీ ఫిల్డ్ ద పాట్ విత్ డాష్. షీ సా ఏ ప్లాంట్ విత్ ఏ డాష్. She saw butterflies and dash on her plant. Okay, right. Let's plant activity 4. Write plurals for the given words. ఇచ్చిన words కి plural forms రాయాలి. Tree, fruit, root, bee ఇలా ఇచ్చాడు 4. ఈ 4ని కూడా మనం ఆన్సర్స్ చేయాలి. జస్ట్ సేమ్ వర్డే పక్కన SH చేరుతుంది అంతే. టీచర్ read the sentence with proper gestures and actions. Listen to them. Number the sentence in the correct order. ఇచ్చినటువంటి వాక్యాల్ని ఉపాధ్యాయుడు తగినటువంటి అభినయం చేస్తూ ఆ సంజ్ఞలు చేయాలి. గెస్చర్స్ ఇవ్వాలి. అంటే ఏమేం చేస్తున్నాం అనేది. అది చేస్తూ ఇచ్చిన తర్వాత ఆన్సర్స్ రివీల్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యం మీరు చదివి యాక్షన్ చేయండి. చేసిన తర్వాత ఆన్సర్స్ రివీల్ చేయండి. నేను ఇప్పుడు ఆన్సర్స్ రివీల్ చేస్తాను. ముందు మీరు చదివేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పాజ్‌లో పెట్టుకొని చదవండి. తర్వాత మళ్ళీ ఆన్సర్స్ రివీల్ చేయండి. రైట్. ఇవి ఆన్సర్స్ ఈ ఆర్డర్‌లో రాయాల్సి ఉంటుంది. ఆస్క్ ద చిల్డ్రన్ టు అబ్జర్వ్ ద పిక్చర్. లెట్ దెమ్ సే సెంటెన్సెస్ యూజింగ్ దిస్ స్ట్రక్చర్. దీస్ ఆర్, దోస్ ఆర్. దీస్ ఎప్పుడు వాడతాం, దోస్ ఎప్పుడు వాడతాం. మీరిక్కడ ఈ 2 బొమ్మల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడున్న 3 చెట్లు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు మనకు పెద్దవిగా కనిపిస్తాయి? దగ్గరగా ఉండేటప్పుడు. దూరంగా ఉండే వాటికి చిన్నవిగా కనిపిస్తాయి. సో, దగ్గర ఉండే వాటికి వచ్చేటప్పుడు మనం ఏం వాడాలి? దీస్, దీస్ ఆర్ అని వాడాలి. దూరంగా ఉండేటప్పుడు దోస్ ఆర్ అని వాడాలి. సో, ఆ క్లారిఫికేషన్ పిల్లలకి చెప్పిన తర్వాత ఇప్పుడు యాక్టివిటీలోకి వెళ్ళాలి. దీస్ ఆర్ ఫ్రూట్స్. దోస్ ఆర్ ఫ్రూట్స్. సీ దిస్. దగ్గరగా ఉన్నాయి. దీస్ ఆర్. దోస్ ఆర్ ఫ్రూట్స్. ఓకే. లెట్స్ ప్లాంట్ యాక్టివిటీ 5. దీసు, దోస్‌కి సంబంధించినవి. ఇక్కడ కొన్ని పక్షులు ఇచ్చాడు. ఫస్ట్ వన్ దగ్గరగా ఉన్నాయి. పెద్దవిగా కనిపిస్తే దీస్ అని వాడండి. చిన్నవిగా కనిపిస్తే దోస్ అని వాడండి. సో, డూ యువర్ సెల్ఫ్. ఐ యామ్ అబ్దుల్. దీస్ ఆర్ మై బుక్స్. ఇక్కడ ఈ యాక్షన్ వర్డ్స్ ఇచ్చాడు. వీటిని చదివి అర్థం చేసుకున్న తర్వాత చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. ఐ యామ్ అబ్దుల్. దీస్ ఆర్ మై బుక్స్. హి ఈజ్ రమేష్. దట్ ఈజ్ హిస్ బ్యాట్. ఇక్కడ ఐకి ఏం వాడాడు రెండో సెంటెన్స్‌లో అనేది మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఫస్ట్‌ది ఐ యామ్ అబ్దుల్. దీస్ ఆర్ మై బుక్స్. ఇందులో ఐకి బదులుగా రెండో సెంటెన్స్‌లో పొజెసివ్ కేస్‌లో ఏం వాడాడు అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక్కొక్కటి రివీల్ చేద్దాం. ఫస్ట్‌ది ఐ. ఐకి బదులుగా మై. గుర్తుపెట్టుకోండి. ఐకి బదులుగా మై. రెండోది హి ఈజ్ రమేష్. దట్ ఈజ్ హిస్ బ్యాట్. హి, హిస్ బ్యాట్. హిస్. హీకి హిస్ వాడాడు. రైట్. షీ ఈజ్ మేరీ. దీస్ ఆర్ హెర్ బెలూన్స్. షీ ఈజ్ మేరీ. దోస్ ఆర్ హెర్ బెలూన్స్. సారీ. దోస్. హెర్ బెలూన్స్. ఓకే. షీకి బదులుగా ఏం వాడాడు?
హెర్. షీకి బదులుగా హెర్. నెక్స్ట్ వన్. యు ఆర్ రామ. దిస్ ఈజ్ యువర్ బ్యాగ్. యు ఆర్ రమ. దిస్ ఈజ్ యువర్ బ్యాగ్. యూకి బదులుగా యూకి యువర్ అని వాడాం. నెక్స్ట్ వన్. దే ఆర్ గోపాల్ అండ్ అరిఫ్. దోస్ ఆర్ దేర్ కైట్స్. ఇప్పుడు ఏం వాడాడు చూద్దాం. గోపాల్ అరిఫ్లకు బదులుగా ఏం వాడాడు? గోపాల్ అరిఫ్. వీళ్ళు దే. దే. ఈ దేకి బదులుగా ఏం వాడాడు? దేర్. ఓకే. చూడండి. మై ఈజ్ యూజ్డ్ విత్ ఐ. హిజ్ ఈజ్ యూజ్డ్ విత్ హీ. హెర్ ఈజ్ యూజ్డ్ విత్ షీ. అవర్ ఈజ్ యూజ్డ్ విత్ వి. యువర్ ఈజ్ యూజ్డ్ విత్ యూ. దేర్ ఈజ్ యూజ్డ్ విత్ దే. ఇది బాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఎక్సర్సైజ్లో చేయించాలి. దేనికి ఏమొస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్ టైం. TOOL. టూల్.
POOL pool, ROOM room, MOON moon, SOON soon, FOOD food, MOOD mood, ROOST roost, BLOOM bloom, SCHOOL school, TOOTH tooth, GOOSE goose. థ్యాంక్ యూ. ఈ వీడియో చేయడంలో మా కష్టం చాలా ఉంది. దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయగలరని కోరుకుంటున్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహించండి.